నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ కార్ప మండలంలో శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నడకుదురు గ్రామంలో 9 రోజుల పాటు జరిగే ఈ దివ్య ఉత్సవాల్లో భాగంగా బుధవారం గణపతి నగర్ కొత్త దెబ్బల వారి వీధి నుండి కనకదుర్గ అమ్మవారి ఆలయానికి సారి సమర్పణ కార్యక్రమం కనుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార భూషితంగా కాంతివంతంగా దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల కోలాహలం అమ్మవారి నామస్మరణలతో మారుమోగింది. సంఘం సభ్యులు మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ఒక వీధివారు విశేషంగా సారెను సమర్పించి పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆ సారెలో పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, పిండి వంటలు, గాజులు వంటి పవిత్ర సమర్పణలు ఉంటాయని వివరించారు. భక్తులు ఈ సందర్భంగా శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారిని దర్శించుకుని ధనధాన్య సౌభాగ్యాలను పొందుతారనే నమ్మకంతో ముందుకు సాగారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ధరించే ప్రతి అలంకారం ఒక ప్రత్యేక సందేశాన్ని ఇస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్న గ్రామ పెద్దలు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు విస్తృత ఏర్పాట్లు చేశారు. శరన్నవరాత్రుల విశిష్టతను తెలియజేసే ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామ పెద్దలు ఎడ్ల రామసుబ్రహ్మణ్యం, సిరిపురపు సురేష్, బొడ్డు వెంకటరామకృష్ణ, కొల్లు రామనాయుడు ఉత్సవాలు ముగిసే వరకు అన్ని వర్గాల భక్తులు అమ్మవారి కృప పట్ల భాగస్వాములు అవ్వాలని ఆకాంక్షించారు. ఆదివారం మహా అన్నదానం జరగనున్న కారణంగా భక్తులు, ప్రజలు తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గణపతి నగర్ భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవీ నవరాత్రుల శుభ సందర్భంగా ఈరోజు ఈ సార్వీసు వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా గణపతి నగరం కొత్త దెబ్బల వారు ఈసారి తీసుకొచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇది ఎన్ని సంవత్సరాల బట్టి జరుగుతుందనేది మాత్రం కొద్దిగా అటు ఇటు ఒక 10 సంవత్సరాల బట్టి ఈ కార్యక్రమం అంటే సార్లు తీసుకురావడం కార్యక్రమం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా ఇలా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవీ నవరాత్రులు 10 రోజులు అఖండ వైభవంగా జరిగితే ఈ రోజు మాత్రం ఈ సంవత్సరం 2 రోజులు ఎక్కువ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే కొన్ని తిథులు కారణం చేత ఎక్కువ పెరగడం జరిగింది. 2 రోజులు లేకపోతే 9 రోజులతో మనకి నవరాత్రులు పూర్తవుతాయి. అటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం 2 రోజులు ఎక్కువ జరిగింది కాబట్టి ఆ తల్లిగా మనకి ఆయురారోగ్యం ఇచ్చి కాపాడి రక్షించుగా కార్యక్రమం అమ్మ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఆ తల్లిని మర్చిపోకూడదు. ఎందుచేతంటే మనం ఎప్పుడు మర్చిపోతాం, మనం అప్పుడే మర్చిపోతాం. తల్లి గర్భం నుండి ఎప్పుడు పుట్టామో మన తల్లిలో చూస్తున్న అంతకంటే ఎక్కువ అమ్మలకన్నా అమ్మ, 3 అమ్మలకు మూలపుటమ్మ, చాలా పెద్ద అమ్మ. అంటే మన అమ్మలకి అమ్మ ఆ తల్లి. అటువంటి తల్లిని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మరి కోరడం జరుగుతుంది. జై దుర్గామాతకు, కనక దుర్గామాతకు, ఆది పరాశక్తి శ్రీ కనక దుర్గామాతకు, ఆది పరాశక్తి శ్రీ కనక దుర్గామాతకు. శ్రీ గణపతి నగర్ కొత్త దెబ్బలు వారి వాస్తవి ప్రతి కుటుంబం నుంచి కూడా శ్రీ కనకదుర్గమ్మ వారికి పసుపు, కుంకుమ, పళ్ళు, పలహారములు, స్వీట్స్, చీర, జాకెట్లతో సహా ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి చారి సందర్భంగా చారి ఉత్సాహంగా తీసుకొని ప్రతి వీధి కూడా ఊరేగింపుతూ దుర్గమ్మ గుడి దగ్గరికి వచ్చి పూజలు నిర్వహించి 7 మంది కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలు పంచుకొని ఆనందంగా ఆ తల్లి ప్రభుత్వ పాత్రలవుతూ ఆడపిల్లగా తన ఆశీస్సులు పొందుతూ ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంతో మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం ఈ యొక్క చారి కార్యక్రమం 10 సంవత్సరాలు సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా ఆ దేవికి ఇలా సమర్పించుకుంటూ అందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో తొలతూగుతూ ఉన్నారు ఆ దేవి కృప వల్ల. గ్రామం వారు అందరూ కూడా దసరా మొదలైన కాడి నుంచి ప్రతి వీధి వారు ప్రతిరోజు ఘనంగా పశువు కుంకాలతో సారీ సీర అన్నీ కూడా తల్లికి సమర్పిస్తున్నారు. రాత్రి 12 అయ్యేదాకా భజన కార్యక్రమాలు
ఉదయం పూజలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. లాస్ట్ రోజులు కూడా తల్లికి అందరం కలిపి మేము తల్లిని దేబెట్టి అన్ని సక్రమంగా చేస్తాము. తర్వాత ఏంటంటే అన్నీ కూడా భజన కార్యక్రమాలు పూజలు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. మాకు ఊరేగింపుగా ఘనంగా జరుగుతాయి. దుర్గంతలు ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా అన్నీ బాగా జరిగి ఆ తల్లి అలా చేయించుకుంటుంది. ఒక 10 సంవత్సరాలు పెట్టి నుంచి ఈ సారీ సీర అన్నీ కూడా ఆ తల్లి అలా మా దగ్గర పెట్టించుకుంటుంటే మేము పెడతాం. ప్రతి ఈదివారు కూడా చాలా ఘనంగా వైభవంగా చేస్తున్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.